హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి మిల్ మేకరు మజ్జిగ చారు అండి. దాని కాంబినేషన్ వచ్చేసి చామదుంపల ఫ్రై. మిల్ మేకర్ మజ్జిగ చారు చామదుంపల ఫ్రైకి కావలసిన పదార్థాలు చూద్దామా. ఇదిగోండి పెరుగు, మిల్ మేకర్, చామదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, మజ్జిగ చారుకి తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయ. ఈ చామదుంపల ఫ్రైలో వేసుకోవటానికేమో ధనియాల పొడి, ఆయిల్. చూశారు కదా, మిల్ మేకర్ మజ్జిగ చారు చామదుంపల ఫ్రైకి కావాల్సిన ఐటమ్ చూశారు. ముందుగా మనం చామదుంపల్ని కుక్కర్లో 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టి ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని దీంట్లో మనం చామదుంపలను ఉడకబెట్టుకోవాలి. ఈ దుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలండి కుక్కర్లో. దుంపలు బాగా ఉడికినాయండి. మనం ఇప్పుడు గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని ముక్కలు పోసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోసుకొని మనం మిల్ మేకర్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్ చక్కగా స్మూత్గా ఉడికినాయండి. ఇట్లా స్మూత్గా ఉండాలి. దీని మీద మళ్ళీ మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిల్ మేకర్ని మనం వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇట్లాగా వేయించుకోవాలి. ఒక ప్లేట్ తీసి ఇదిగోండి, మజ్జిగ చారుకి మనం పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి మజ్జిగ చారుకి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు, చక్కగా వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లాగా కొద్దిగా వాటర్ పోసుకుందాం, మరీ చిక్కగా ఉంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే మంచిదండి, టేస్ట్గా ఉంటుంది నోటికి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా కలుపుకుందాం. తర్వాత మనం ముందుగా నూనెలో ఫ్రై చేసుకున్న మిల్ మేకర్
ఇప్పుడు మనం చక్కగా తాలింపు వేసుకోవాలి. మజ్జిగ చారు తాలింపుకి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత తాలింపుకి తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ రబ్బలు, తర్వాత ఆవాలు. మంట తక్కువలో పెట్టుకోండి, లేకపోతే తాలింపు మారుతుంది. తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం ఈ మజ్జిగ చారుని చక్కగా ఇందులో వేసుకోవాలి. స్టవ్ కట్టేసుకోండి, లేకపోతే మంట పైకి వస్తుంది. ఆ రకంగా తాలింపు వేసుకోవాలి. మిల్ మేకర్ మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ వచ్చేసి మనం చామదుంపలు ఫ్రై చేసుకున్నాము. చూసారా, మిల్ మేకర్ మజ్జిగ చారు ఎంతో టేస్టీగా తయారైందండి. చామదుంపలు వేపుడు చేసుకుంటున్నామండి. మజ్జిగ చారు రెడీ అయిపోయింది కదా. తగినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు రవ్వ 2 రవ్వలు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. తర్వాత జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఈ మిల్ మేకర్ మజ్జిగ చారు కాంబినేషన్ ఈ చామదుంపల ఫ్రై చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ముందుగా మనం ఉడకబెట్టుకొని తోలు తీసుకొని ముక్కలు కోసుకున్నాం చామదుంపలు ఇందులో యాడ్ చేసుకుంటాం. చక్కగా వేగాలండి. ఇది కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. చామదుంపలకి కొంచెం దిగురు ఉంటుందండి, అడుగు అంటుకుంటుంది. మనం కలుపుతూ ఉండాలి. మనం కొంచెం కారం వేసుకుందామండి. తర్వాత ధనియాల పొడి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకుంటే మాడకుండా ఉంటాయి చామదుంపలు. ఒక 5 నిమిషాలు ఆగనిద్దామండి. చామదుంపలు బాగా వేగినాయండి, చక్కగా రోస్ట్గా. ఇప్పుడు మనం మళ్ళీ 2 రబ్బలు కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి చక్కగా మళ్ళీ ఇలా కలుపుకోవాలి. అంతేనండి, మిల్ మేకర్ మజ్జిగ చారు కాంబినేషన్
చామదుంపల ఫ్రై. మీరు కూడా అట్లా చేసుకుంటే నన్ను వేడి వేడి అన్నంలో అదిరిపోద్ది టేస్ట్ మాత్రం. ఓకేనా, ఇవ్వండి చామదుంపలు కూడా రెడీ అయిపోయింది, మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది. మిల్ మేకర్ మజ్జిగ చారు అక్కడ వేడి వేడిగా తీసుకుంటున్నారు. ఎంతో టేస్టీగా తయారైన మిల్ మేకర్ మజ్జిగ చారు బయట కొత్తిమీర అట్లాగా వేసుకొని చక్కగా చూసారా, మిల్ మేకర్ మజ్జిగ చారు చామదుంపల వేపుడు. చూసారా, మిల్ మేకర్ మజ్జిగ చారు చామదుంపల వేపుడు చక్కగా వేడి వేడి అన్నంలో వడ్డించుకుంటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.